ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే చాలా ఈజీగా అందంగా వినాయకుడిని మట్టితో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను ఇక్కడ బంకమట్టి తీసుకున్నానండి. బంకమట్టితో ఎందుకు చేస్తున్నానంటే వినాయకుడిని వాటర్లో నిమజ్జనం చేస్తాం కదా, ఆ వాటర్ని మేము చెట్లలో పోసేస్తామండి. సో మీకు కనుక మట్టి దొరకకపోతే మీరు పసుపుతో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏమి కలర్స్ వాడలేదండి, ఎకో ఫ్రెండ్లీ కాబట్టి. సో నేను ఎకో ఫ్రెండ్లీ గణేష్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ గణేష్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ బంకమట్టి తీసుకున్నాను నేను, అండ్ బియ్యపిండి నేను ఉండ్రాల కోసం తీసుకున్నాను, అండ్ పసుపు, వినాయకుడికి చేతిలో లడ్డు కావాలి కదండి, ఆ లడ్డు కోసం తీసుకున్నాను. ఇప్పుడు నేను మీకు ఈ 3 వస్తువులతో ఎలా వినాయకుడిని చేసుకోవాలో చూపిస్తున్నాను. మట్టి ముద్దని బాగా స్మూత్గా చేసుకోవాలి. స్మూత్గా చేసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. మనకు బేస్కి ఒక బాల్ కావాలండి, అండ్ పొట్ట కోసం ఒకటి, అండ్ 2 చేతులు కాబట్టి 2 చిన్న చిన్న బాల్స్, అండ్ 2 కాళ్ళకి కొంచెం చేతుల కంటే కొంచెం పెద్ద బాల్స్. ఇప్పుడు వీలైనంత చూడండి, ఇంత స్మూత్గా వచ్చింది బాల్. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్గా సపరేట్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా నేను దానికి సపరేట్గా బాల్స్లా చేసుకున్నాను. ఒకటి బేస్కి తీసుకుంటానండి, ఒకటి స్టమక్, ఈ చిన్న బాల్ హెడ్కి, అండ్ ఫర్ లెగ్స్ రెండు చిన్న చిన్న బాల్స్ లెగ్స్కి, ఈ 2 హ్యాండ్స్కి అండి, అండ్ ఈ 2 చెవులకి, అండ్ ఇది ట్రంక్కి. సో ఇప్పుడు మనం 1 బాల్తో మనం బేస్ చేసుకుందాము. జస్ట్ ఇలా బేస్ చేసుకుందాం. చూడండి, ఇలా ప్రెస్ చేసుకుందాము. మధ్యలో వాటర్తో వెట్ చేసుకోండి, డ్రై అయిపోకుండా. ఇప్పుడు మనం ఇంకొక బాల్ తీసుకుందాం స్టమక్కి. చూసారు కదా, స్టమక్ కోసం అండి. దీన్ని కొంచెం ఇలా మధ్యలో, స్టమక్ కాబట్టి ఇలా షేప్ కోసం ఇలా చేస్తున్నాను. బ్యాక్ సైడ్ దీన్ని వాటర్తో ఇప్పుడు మనం దీనిపైన లెగ్స్ కదండి, ఈ బాల్స్ లెగ్స్ కోసం తీసుకున్నాము. వీటిని కొంచెం ఇలా ఓవల్ షేప్లో చేసుకున్నాము. 2 డ్రై అయితే కొంచెం వాటర్ తీసుకోండి, వాటర్తో చేసుకుందాం. అలాగే హ్యాండ్స్ కూడా మనం ప్రెస్ చేసి పెట్టుకుందాం ఓవల్ షేప్లో. ఈ 2 చిన్న బాల్స్ హ్యాండ్స్ కోసం. చూసారు కదా, ఇప్పుడు లెగ్స్ని ఇలా ప్రెస్ చేసుకుంటామండి. ఫుట్ కోసం పాదాలు, అండ్ ఇది కూడా ఇప్పుడు మనం వీటిని ఇలా వినాయకుడికి చూడండి, కాళ్ళు ఇక్కడ ఇలా ప్రెస్ చేసుకున్నాము. ఇప్పుడు మనం హ్యాండ్స్ని పెట్టేసుకున్నాము. రైట్ సైడ్ హ్యాండ్ కొంచెం ఇలా పైకి పెడుతున్నామండి.
ఇలా పెట్టాము. వెనకాల వాటర్తో స్టిక్ చేసుకుంటున్నామండి ఇలాగా నీట్గా. వీటికి హ్యాండ్ కూడా పెట్టేసుకున్నాము. డ్రైగా ఉంటే వాటర్తో వచ్చేసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్లో కొంచెం లడ్డు కోసం దీన్ని కొంచెం ఇలా పెడుతున్నామండి. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక హెడ్ కోసం బాల్ని తయారు చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు పైన పెట్టేస్తున్నాము. చూడండి, ఇలా పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఇందాక చెవుల కోసం చిన్న బాల్స్ తీసుకున్నాం కదా, వీటిని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకున్నామండి. ఇంకోటి కూడా సెకండ్ది కూడా అలాగే పెట్టేసుకుందామండి. బాగా స్టిక్ చేసుకుందాం వాటర్తో. చూడండి, చెవులు పెట్టేసాము. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న బాల్ని ట్రంక్కి ఇలా పైన కొంచెం లావుగా కింద సన్నగా వచ్చేలాగా చేసుకుందాం. డ్రైగా ఉంటే వాటర్ పెట్టేసుకోవాలండి. చూడండి, ఇలా ఈ షేప్లో చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా ప్రెస్ చేసుకున్నాను. ఇక్కడ మనకి తొండం దగ్గర ఇలా వాటర్తో జాయిన్ చేసేసుకున్నాను. ఇక్కడ షేప్ కోసం ఇక్కడ ఇలా ప్రెస్ చేశాను రైట్ సైడ్కి. ఓకేనా? ఇప్పుడు మనం హెడ్ మీద కిరీటం ఉంటుంది కదండి, కిరీటం కోసం ఒక బాల్ తీసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పెట్టేసుకున్నాం. చూడండి, ఇలా పెట్టేసాను. క్లే కదా, ఇది డ్రై అవుతూ ఉంటుంది. వాటర్తో వెట్ చేసుకోవాలి. వాటర్తో వెట్ చేసుకున్నప్పుడు కూడా స్టిక్కింగ్ కూడా అయిపోతుంది, నీట్గా లెవెల్గా వచ్చేస్తుంది. చూసారు కదా? చూడండి, కిరీటానికి డెకరేషన్ కోసం నేను ఇలా పసుపుతో కొంచెం ఇక్కడ స్టోన్ లాగా పెట్టానండి. ఇప్పుడు ఐస్ కోసం మిరియాలు వాడుతున్నాను. మనకి దంతాలు కావాలి కదండి ఏనుగుకి, దానికి నేను
ఈ కరివేపాకు పుల్లలు ఉంటాయి కదండి, అది తీసుకొని దానికి మైదా పిండితో రోల్ చేశాను ఇలాగా. చూడండి ఇలాగా. దీన్ని ఒక సైడు పొడుగ్గా ఉంటుంది కదండి, ఈ కరివేపాకు పుల్లలకి కొంచెం మైదా పిండితో కవర్ చేశానండి దంతాల కోసం. ఒక సైడు పొడుగ్గా తీసుకున్నాను, ఒక సైడు కట్ చేశానండి. చూసారు కదా, ఒక సైడు చిన్నదిగా పెట్టాను. పసుపుతో చేసుకున్న లడ్డు పెట్టానండి. బొట్టు కోసం కుంకుమలో వాటర్ కలిపానండి. స్టిక్తో ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇది నేను మైదా పిండిలో కొంచెం ఫుడ్ కలర్ కలిపానండి, గ్రీన్ కలరు, డెకరేషన్ కోసం. మీకు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ బియ్య పిండితో ఉండ్రాలు చేశాను, ఉండ్రాల్ని డెకరేషన్ కోసం పెట్టుకుంటున్నాను. ట్రంక్కి కొంచెం ఇలాగా ముడతలు ఉంటాయి కదా, ఈ పుల్లతో ఇలా పెట్టుకుందాము. ఇక్కడ కొంచెం బొట్టు చేస్తున్నానండి. ఓకేనా అండి, మన బుజ్జి వినాయకుడు రెడీ అయిపోయాడు ఉండ్రాలతో. అండ్ చేతికి మనం ఓం రాద్దామండి. ఇంకో చిన్న బాల్తో నేను వినాయకుడి కిరీటానికి వెనక చేస్తున్నానండి ఇలాగా. చూడండి, మరి వినాయకుడికి గొడుగు కూడా కావాలి కదా. నేను ఇక్కడ మన కడ్డీలు ఉంటాయి కదండి, కడ్డీలు వెనక సైడు ఆ స్టిక్ తీసుకున్నానండి. ఆ స్టిక్ తీసుకొని ఇలా పెట్టుకున్నాను. సో నా దగ్గర ఇంకా ఈ క్లే ఉందండి, దాన్ని కొంచెం ఇలా గొడుగు షేప్లో చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగా. దీనికి బ్యాలెన్స్ కోసం టూత్ పిక్స్ ఇలా పెట్టుకున్నానండి. సో ఇలా నిలవడానికి. చూసారు కదా, చూసారు కదండి, గణేష్ గొడుగు కూడా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ట్రై చేయండి. ట్రై చేసి మీకు బాగా నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.